లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1% తక్కువండి. డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు 5,000 తక్కువండి. ఇతర షోరూంల ఆఫర్లతో పోల్చి చూడండి. నగలు అలాగే కొనాలండి. బంగారం ధరలు ప్రస్తుతం హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. పసిడి ధర ఈ నెల ప్రారంభం నుంచి భారీగా పెరిగినప్పటికీ గత వారంలో మాత్రం స్వల్పంగా తగ్గుముఖం పట్టడం ప్రారంభించింది. అయితే ఇప్పుడు మాత్రం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. దీంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 70,000 సమీపంలో ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు తాజాగా హైదరాబాద్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. నేడు బంగారం ధర స్వల్పంగా పెరిగింది. తాజా ధరలను పరిశీలిస్తే ఆగస్టు 12, 2024 సోమవారం హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 70,250 ఉండగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 64,550 రూపాయలుగా ఉంది. శ్రావణ మాసం కావడంతో పెద్ద ఎత్తున కస్టమర్లు బంగారం నగలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. బంగారం ధరలు పెరగటం వెనుక అంతర్జాతీయంగా ఉన్న కారణాలు ముడిపడి ఉంటాయి. ప్రధానంగా అమెరికాలో కామెక్స్ సూచీలో 1 ఔన్స్ బంగారం ధర $2,400 సమీపంలో ట్రేడ్ అవుతుంది. అయితే బంగారం ధరలు గత నెల భారీగా తగ్గుముఖం పట్టాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో బంగారంపై దిగుమతి సుంకం తగ్గించడంతో ఒక్కసారిగా బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్ట స్థాయి నుంచి దాదాపు 8,000 రూపాయల వరకు భారీగా తగ్గింది. ఆ తర్వాత బంగారం ధరలు నెమ్మదిగా రికవర్ అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు బంగారం ధర 70,000 సమీపంలో ఉంది. బంగారం ధరలు భవిష్యత్తులో పెరుగుతాయా లేక తగ్గుతాయా అని చాలా మంది ఆలోచిస్తున్నారు. అయితే భవిష్యత్తులో బంగారం ధరలు అనేవి అనేక అంశాలను బట్టి ముడిపడి ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. అంతర్జాతీయంగా ముడిపడిన అంశాల విషయానికి వస్తే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు ఎప్పుడైతే తగ్గుముఖం పడతాయో లేదా అనిశ్చితి కొనసాగుతుందో అప్పుడు బంగారం ధరలు భారీగా పెరుగుతాయి. ఎందుకంటే బంగారం అనేది సురక్షితమైనటువంటి పెట్టుబడి సాధనం. దీంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున బంగారం పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. బంగారం ధరలు దేశీయంగా ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కూడా ప్రభావితమై తగ్గుముఖం పడుతూ ఉంటాయి. అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల వల్ల కూడా బంగారం ధరలు తగ్గుముఖం పడుతూ ఉంటాయి. గత నెలలో బంగారం దిగుమతి సుంకం భారీగా తగ్గించడంతో బంగారం ధరలు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి.